బంగాళాఖాతంలో అల్పపీడనం. నిన్న 5వ తేదీ సోమవారము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం. నిన్న శ్రీలంకకు ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఉపరితల అల్పపీడనం. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఉపరితల అల్పపీడనం మెల్లమెల్లగా వాయువ్య దిశగా కదులుతూ 6, 7, 8వ తేదీల్లో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై బలపడి వాయుగుండంగా మారి 10వ తేదీన శ్రీలంకకు తాకనున్నట్టు సమాచారం. ఈ ఉపరితల అల్పపీడనం బలపడిన తర్వాత రూపాంతరం చెంది ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ తెలియచేయనుంది. దీని ప్రభావంతో శ్రీలంకలో అతి భారీ వర్షాలు కురిసి గాలులతో నష్టపరిచే అవకాశం ఉంది. ఇకపోతే తమిళనాడు రాష్ట్రానికి భారీ వర్షాలు కురిసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు నుంచే చలి వాతావరణం, సైక్లోనిక్ క్లైమేట్ వ్యాపించి ఉంది. అక్కడక్కడ చలితో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది. ఈ వాతావరణం 11వ తేదీ వరకు ఉండవచ్చునని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. ఒక ముఖ్య విన్నపం, చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం.